అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మొదటి శ్రావణ శుక్రవారం కదా, అందరూ బాగా బిజీ అయిపోతారనమాట. అందరిలాగే నేను కూడా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా నేను ఇంటి ముందు ఒక ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నేనైతే ముందు ఈరోజు అంటే మొదటి శుక్రవారమే వ్రతం చేసుకుందాం అనుకున్నాను, కానీ మా ప్లాన్స్ చేంజ్ అయిపోయాయి. నేను రెండో శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజే నేను వ్రతం చేసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట. నిన్న అంటే గురువారము, నాకు ఈరోజు ఫ్రైడే, శుక్రవారం 2 రోజులు అసలు ఒక ఖాళీ కూడా లేదనమాట. ఫుల్గా బిజీ అయిపోయాను. నేను ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడము, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంట పని చేసేసుకోవడము, ఇంకా తర్వాత మా పిల్లలు ఏదైనా చేయమని అడిగారు, అందుకని చెప్పి నేను వాంపూస్ అయితే చేశానన్నమాట. ఈరోజు ఫ్రైడే పూజ కోసం నేను గురువారం రోజు మార్కెట్కి వెళ్ళి, మాకు ఎలాగో మార్కెట్ జరుగుతూ ఉంటుంది కదా, మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ నేను తెచ్చేసుకున్నాను. పూలు, పళ్ళు, తమలపాకులు అట్లాంటివన్నీ నేను తెచ్చేసుకున్నాను. ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారినే కాదు, అయ్యవారిని కూడా మనం కొలిస్తేనే అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మనకి ఇద్దరి కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా ఒక మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఉందనుకోండి, ఒక భార్యాభర్తల్లో ఒకళ్ళని పిలిచి ఒకళ్ళని చెప్పకపోతే ఎలా ఫీల్ అవుతారు? అలాగే అన్నమాట అయ్యవారు అమ్మవారు కూడా అంతే. ఎవరి పండగ అయినా సరే ఇద్దరిని మనం పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ శుక్రవారం రోజున ఇలా తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసి నిమ్మకాయని 2 బద్దలుగా కోసి పసుపు, కుంకుమ 2 అద్ది ఇలా మనం గడపకి పెట్టుకుంటే మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయట నుంచి బయటే వెళ్ళిపోతుందన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత నేను పూజకి రెడీ చేసుకున్నాను అనమాట. నాకు కమలాలు దొరికాయన్నమాట. ఈ కమలాలతో నేను ఈరోజు పూజ చేసుకున్నాను. ఇవైతే నాకు తెలిసి ఎన్నో రెక్కలు లేవండి. మనకి 100 రెక్కలు 1000 రెక్కలది కూడా దొరుకుతాయి, కానీ దీంట్లో నాకు తెలిసి ఒక 25 ఉన్నాయేమో అంతే. రెక్కల మధ్యలో ఎల్లో కలర్ ఉంది కదా, అది మహాలక్ష్మి స్థానం అనమాట అమ్మవారికి. అందుకే కమలాలంటే చాలా ఇష్టం. శ్రావణ శుక్రవారం రోజున నేనైతే నా పూజను నేను ఇలా కంప్లీట్ చేసేసుకున్నానమాట. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కువకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యపు నీరాజనం నిలువు మాణిక్యపు నీరాజనం నీరాజనం. నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మాను అయితే చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఇక్కడ నేను సేమియాలని నేను వేయించేస్తున్నాను అనమాట ముందుగానే. దీని తర్వాత నేను వంట కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఎప్పుడో 4కి లేచేసరికి నాకు ఇప్పుడే నిద్ర బాగా వచ్చేస్తుంది. చక్కగా వంట చేసేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను నిన్న గురువారం మార్కెట్లో నేను తెచ్చిన కూరగాయలన్నీ అలా సర్దేసుకున్నాను. అవన్నీ అట్లా నీట్గా సర్దుకొని నేను వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నిన్న నేను చేసిన పని ఏంటంటే, చెప్పాను కదా వాంపూసు చేశానని. ఇప్పుడు నేను ఆ వాంపూసునే నేను చూపించబోతున్నాను అనమాట. నేను ఇలా వాంపూస కానీ ఇట్లా చెక్క బిళ్ళలు కానీ చేయడం అయితే, చెక్క బిళ్ళలు అప్పుడెప్పుడో చేశాను, నాకు సరిగ్గా గుర్తులేదు. మా పిల్లలు అడిగినప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను. నేను అంతగా చేయలేను. ఎప్పుడు నేను ఇలా పెద్ద వంటల జోలికి అయితే వెళ్ళలేదు. కర్రీస్ ఇట్లా అయితే బాగానే చేస్తాను, కానీ ఇలా వంటలు అయితే నేను చేయలేదు. ఈరోజు మాత్రం ఇంకా శ్రిత నాకు కావాలి అని చెప్పి అడిగిందని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. సున్నుండలు, కొబ్బరి లడ్డూలు అలాంటివి అయితే నేను చేస్తాను, బూందీ అట్లాంటివి చేస్తాను. ఇలా నేను చేయలేదన్నమాట. అందుకే కొంచెం పిండిని తీసుకొని నేను
పిండి చేసుకొని బియ్యం పిండి, శనగపిండి, వాము, ఉప్పు అన్నీ కలిపేసుకొని ఇట్లా నేను కొంచెం పిండి అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు అమ్మవాళ్ళు చేస్తుంటే సినిమా చూసినట్టుగా దగ్గర కూర్చొని చూస్తూ చేసినవి తినడం తప్ప ఎప్పుడూ చేయలేదు ఇట్లాను. మా చిన్నతనంలో అయితే మా అమ్మ 4 కేజీలు 5 కేజీలు పిండిని కూడా కలిపి చేసేది. అంత ఓపిక అప్పుడు ఎలా వచ్చిందో వాళ్ళకి మరి. ఇప్పుడు ఈ కొంచెం పిండి చేయడానికే నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందనమాట. ఇది చేసిన తర్వాత ఏదో సాధించేసినట్టు పెద్ద ఫీలింగ్ అనమాట నాకు. ఇంకా నేనే చేశాను అన్నట్టుగా. పండగలకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వంటలు అవన్నీ చేయడం మా అమ్మ వంతైతే వాటిని నీట్గా సర్దేయడం మా నాన్న వంతు అనమాట. చాలా బాగా ప్యాక్ చేస్తారు మా నాన్న. మేము వెళ్ళడమేమో కానీ మేము వెళ్ళాకే వాళ్ళకి పాపం పని ఎక్కువ అవుతుంది పిల్లలతో. ఇక్కడైతే నేను ఇలా వాంపూసని జంతికల గొట్టంలో వేసుకొని నేను ఇలా చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. మొదటిసారి అయినా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇక్కడ నేనేం చేశానంటే కొన్ని చిన్న చిన్నవి చుట్టలు ఉంటాయి కదా, ఆ చుట్టల్లాగా కూడా నేను వేశాను. కొన్ని వేశాను అనమాట. వాటిలో నేను చేసిన వాటిలో ఇవి కొన్ని అలా చుట్టలు కూడా నేను వేశాను. కొన్ని పిల్లలకి ఇష్టంగా అంటే వాళ్ళకు షేప్స్ అలాంటివి ఇష్టపడతారని చెప్పి వేశాను. నా దగ్గర ఉన్న జంతికల గొట్టంలో ఈ ఒక్కటే ఉందన్నమాట. ఇంక ఈ ఒక్క షేపే ఉంది. అందుకని చెప్పి నేను ఇది ఒక్కటే వేసుకున్నాను. ఇదంతా నేను నిన్న గురువారం రోజు షూట్ చేసిందనమాట. ఈ వాంపూస ఇదంతా గురువారం రోజు నేను షూట్ చేశాను. స్కూల్లో టీచర్ ఏమేమి చెప్పారు ఈరోజు? ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నేను దీన్ని బట్టి రాస్తున్నా మైండ్లో. ఇంకా వేరే టీచర్లు ఏమేమి చెప్పారు నీకు? తెలుగు టీచర్ కూడా టెక్స్ట్ బుక్ లో ఒక హోంవర్క్ ఇచ్చారు. అది మ్యాచ్ ఫాలో అయ్యింది. ఇంకేమే హోంవర్క్ ఇచ్చారు? తెలుగు ఇచ్చారు. ఇంకా తెలుగు, ఇంగ్లీష్, ఈబిఎస్. సరే రాయి అయితే చక్కగా రాసేయి. వంట చేయకముందు మన కిచెన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వీళ్ళు ఇంకా వంట చేయడానికి ఇంకా రాలేదు అని చెప్పి. ఎందుకంటే వంట చేయకముందు మన కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి మనం వంట స్టార్ట్ చేసామంటే సాల్ట్ డబ్బా, కారం డబ్బా, పసుపు డబ్బాలు, తాలింపు గింజలు, ఎక్కడ గిన్నెలు అక్కడ స్టవ్ చుట్టూ మనం పెట్టేసుకొని ఉంటామన్నమాట. ఎప్పటికో మనకు కుదిరితే కానీ మనం దాన్ని నీట్గా క్లీన్ చేయము. ఈవినింగ్ టైంకో ఎప్పటికో నేనైతే అంతే చేస్తాను. ఇప్పుడు చూడండి కిచెన్ ఎంత నీట్గా ఉందో, కానీ ఒకసారి నేను వంట స్టార్ట్ చేశానంటే ఇంత నీట్గా అయితే ఉండదు. నేనైతే కిచెన్ని ఆఫ్టర్నూన్ వంట చేయడం అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. ఇదేనండి ఈరోజు నా వీడియో. గురువారం శుక్రవారం షూట్ చేసిందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.